సంపాదించడంలో అడ్డురా, భరిస్తా. సంసార జీవితంలో అడ్డురా, సహిస్తా. ఆఖరికి సన్యాసంలో అడ్డురా, పద్దునే కదా అని వదిలేస్తా. కానీ సరిగమను పాడేటప్పుడు అడ్డొచ్చావో నాను అసురుణ్ణి చూస్తావు. పెంచిన పెద్ద నీ ఆవేశం చూస్తుంటే గంట కొంచెం వెతుకుని పారుతుందా గంటదాల వాయిస్ గుర్తొస్తుంది. ఈ పెంచిన పెద్ద అడిగా 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 ఎదలో నయనడిగా కదిలే క్షణమా నా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా ఎలా ఉంది బ్రదర్? బావా నీ కాళ్ళ దగ్గర మన్మద ఎవడి కాళ్ళ దగ్గర ఉన్నావు? ఇంకా నాకు బ్రతకాలని ఉంది బ్రదర్. నువ్వు పాత పాడితే ప్రపంచాన్ని మర్చిపోయేలా చేద్దాం అనుకున్నాను కానీ ప్రపంచమే మమ్మల్ని మర్చిపోయేలా ఉంది బ్రదర్. మా జరిగినందుకు ఏమడిగా బ్రదర్? అదిగే అంత దరిద్రంగా పాడానా? అమ్మాయ సరే బ్రదర్, పైకి లేవండి బ్రదర్. నువ్వు మళ్ళీ పాడంటే లేచాను బ్రదర్. సర్లే పాడంలే లే. అద్దు పొట్టు అమ్మాయ వద్దు. ఇందాక నువ్వు వద్దు అనుకుంటే ఏదో అనుకున్నాను. అదే కానీ అర్థం కాలేదు. వద్దు. ఈ భయం పోవాలంటే అత్యంత ఒక పాట పాడాలి. చెప్పు, నీ కాలు పట్టుకోమంటావా? పాడతా
అద్భుతం. అపర సరస్వతిలా పాడావమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. పద్దు, కోయిల పాడుతున్నట్లుగా అనిపించింది తెలుసా? ఇక చాలు, వెళ్దామా? అలాగే బయలుదేరదుగా నలుడు. అమ్మాయికి పసుపు కుంకుమ ఇస్తాం, తీసుకుని వెళ్దురు గాని. ఇంతకీ నువ్వేం జాబ్ చేస్తుంటావు బ్రదర్? పెళ్లి ముందు ఓకే కానీ పెళ్ళైనాక ఖాళీగా ఉంటే ప్రాబ్లం అయిపోతుంది. రేపు మా ఆఫీస్కి వచ్చితే నీకు ఖచ్చితమైన జాబ్ ఇప్పిస్తాను. ఎంతైనా మా పత్తు అద్భుతం కదా, ఆ మగ్గు చూస్తే నీకు జాబ్ ఇప్పిస్తానులే. ఏం అక్కర్లేదు, కష్టపడి ఉద్యోగం సంపాదిస్తాను. పెళ్ళం రికమెండేషన్ మీద ఉద్యోగం తెచ్చుకునేంత చవటని కాదు. అల్లుడు 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 వదిన, వాడికి అసలే కోపం ఎక్కువ. తప్పుగా అనుకోకండి. పద్మావతి, నువ్వు పసుపు కుంకుమ తీసుకొనిరా, నేను వెళ్తాను. శ్రీనివాసు, శ్రీనివాసు. అమ్మ ప్రమీళ, వెళ్ళి తీసుకురమ్మా. అలాగే. పసుపు కుంకుమ అన్నారు, మళ్ళీ ఇదంతా ఎందుకు? నాతో అనుకుంటున్నాను అనుకో. అలాంటి దాని అయితే నా చెల్లెలు అనుకో. ఈ చెల్లికి ఈ అన్న ఒక చీర ఇవ్వద్దు పద్దు. అన్నే ఇవ్వొచ్చు, చెల్లెలు తీసుకోవచ్చు. అంతేకాదు, పసుపు కుంకుమలు ఎవరిచ్చినా తీసుకోవచ్చు. అలాగే తల్లి, నాకు ఆ దేవుడు కూతుర్నిచ్చాడనుకుంటాను. నీకేమైనా ప్రాబ్లం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకపోద్దు. అన్నా చెల్లెళ్ళ అనుబంధం చూసి శ్రీనివాస్ అనవసరంగా ఒప్పుకున్నాడు. చూద్దాం, ఏదైనా మనకు ఉపయోగపడొచ్చేమో. వస్తానంటీ, వస్తాను. సరే పద్మావతి, వస్తాను మన్మధరావు. అలాగే. ఆంటీ, నేను వెళ్ళొస్తాను. రండి పద్మావతి గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. అరే, చేతిలో ఏమిటిది? ఓహో, మన నత్తి ఫ్రెండు, అదే మన మన్మథరావు గారిచ్చిన ముష్టి తీసుకొస్తున్నావా? ఏంటి బావా ఆ మాటలు? చాలా ఏళ్ల తర్వాత కలిసామని పసుపు కుంకుమ ఇచ్చి పంపారు. నువ్వు కూడా అక్కడే ఉండుంటే నాకు కూడా పసుపు కుంకుమ పూలు ఇచ్చేవాడా? చచ్చా, పసుపు కుంకుమ పువ్వులు నీకెందుకు ఇస్తారు బావా? ఎందుకెవరు? నాకు పని పాట లేదని బ్రేకింగ్ న్యూస్ లో చెప్పినట్టు అందరికీ చెప్పావుగా. పాపం ఆ నత్తి మన్మథరావు, చచ్చే నీకు నిన్ను మా ఆఫీస్లో ఉద్యోగం ఇస్తాను, ఫోన్ కొట్టు అని బిల్డప్ కూడా ఇచ్చాడుగా. బావా, నిజంగా చెప్తున్నా, నేనెవ్వరికి నీకు ఉద్యోగం లేదని చెప్పలేదు బావా. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఓహో, ఒట్టు పెట్టినా చావడు కదా అని దేవుడి మీద ఒట్టేశావా? నాకు తెలిసే నువ్వు తెలివైన దానివని. సర్లే, ఆ ముష్టి బయటపడేసి చేతులు కడుక్కునరా. అయ్యో బావా, ముత్తైదువుకి పసుపు కుంకుమ అంటే ప్రాణంతో సమానం బావా. వాటిని పారేస్తే ఐదవ తనం దూరం చేసుకున్నది అంత సమానం. వీటిని మాత్రం పారేమనొద్దు బావా. కథలు బాగానే చెప్తున్నావు,
సీరియల్స్ కి రైటర్ గా ట్రై చేయొచ్చుగా. నిజం బావా, పసుపు కుంకుమ పవిత్రమైనవి, వాటిని వద్దు అనకూడదు. ఆ నత్తోడిచ్చింది ఎంత పవిత్రమైనదైనా ఈ ఇంట్లోకి రాకూడదు. వెళ్ళి బయట పడేసి ఇంట్లోకి రా. సారీ బావా, వీటిని వదిలే ప్రసక్తే లేదు. అంటే నాకంటే ఆ వెదో ఇచ్చింది ఎక్కువైపోయిందా నీకు? వీటిని బావా, ప్లీజ్ బావా, నువ్వు మనసులో ఏదో ఒకటి పెట్టుకుని నన్ను సాధించాలనుకోకు. నాలో కాని ఇవి ఇచ్చిన వ్యక్తిలో కాని ఎలాంటి స్వార్థం లేవు. ఉంది అనుకుంటే అనుకునే వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. ఓహో, అంటే మీరంతా మహాత్ములు మహానుభావులు, నేనే ఏదోనా? సరే, సెంటిమెంట్ అంటున్నావు కాబట్టి వాటిని వదిలేస్తున్నాను. కానీ రేపటి నుంచి నువ్వు ఆ ఇంటి వైపు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే తప్పేముంది బావా? అలాంటి ప్రశ్నలే వద్దు. మొగుడికి ఇష్టం లేదంటే మూసుకొని మూల కూర్చోవాలి, అంతే. కాదు కూడదు వెళ్తానంటావా? నన్ను మొగుడిని కాదనుకుంటున్నావని నేను అనుకోవాల్సి వస్తుంది. సరే సరే బావా, నాకేమీ పరాయి వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలన్న కోరికలే లేవు. నీకిష్టం లేనిది నాకు ఎంత ఇష్టమైనా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పినట్టే నీ అనుమతి లేకుండా ఆ ఇంటి గడప తొక్కను. చాలా. అంతేకాదు, రేపటి నుంచి నీ వంటలు కూడా బంద్ చేసుకోవాలి. ఏ ఎందుకు బావా? దానివల్ల నీకొచ్చిన నష్టమేంటి? ఇందాక ఫంక్షన్లో నాకు ఉద్యోగం లేదు అని తెలిసాక అక్కడ జనం నవ్విన నవ్వులు గుర్తులేవా? దీని మొగుడికి సంపాదన లేకపోవడం వల్ల ఇది ఇల్లు ఇల్లు తిరుగుతూ వంటలు చేసుకుంటుంది అని డైరెక్ట్ గా నిన్ను, ఇండైరెక్ట్ గా నన్ను చులకనగా చూశారు. ఆ నవ్వులు నువ్వు భరించగలవేమో గాని నేను భరించలేను. అందుకే ఇంకొక చోట నీతో వంటలు చేయించి నా పరువు నేను తీసుకోదలుచుకోవడం లేదు. వంటలు వద్దు అన్నాను. నా బాధ అర్థమైతే వంటలను వదిలే, లేదా నా మాటను వదిలే. నేను కష్టపడితే ఈ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. నా వంటలు చూసి నలుగురు పొగుడుతుంటే నా వాళ్ళకి గర్వంగా ఉంటుందనుకున్నాను. కానీ నా కుటుంబం పరువు, నా భర్త గౌరవం తగ్గిపోతాయని అస్సలు అనుకోలేదు బావా. నిజానికి నేను వండుతాననలేదు. అత్తయ్య గారు మాటిచ్చారు కదా అని ఆ వంట చేయకపోతే ఆ మాట పోతుందని నేను చేశానంతే. ఆడవాళ్ళకింతకు మించింది లేదు బావా. అది మా హక్కు, ధైర్యం. ఇక మీదట నువ్వు ఈ పని చెయ్యి అని నువ్వు చెప్పేదాకా నేను గడప దాటను. ఏం చేసినా ఇంట్లోనే చేస్తాను. అలా అని నీకు మాటిస్తున్నాను బావా. అంటే దీన్ని ఎలాగైనా ఇల్లు దాటేలా చెయ్యాలి. అలా చేయగలిగితే శ్రీనివాస్కి కోపం వస్తుంది,
ఆ తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు శాశ్వతంగా దూరం అయిపోతారు. ఆహాహా, చల్లగా ఈ మందు తాగుతూ ఆ హాట్ చిప్స్ తింటుంటే ఆహా, ఆ కిక్కే వేరబ్బా. అమ్మ రాక్షసి, బయట చేయాల్సిన వెదవ పనులన్నీ ఇంట్లో చేసేస్తున్నావా? పొద్దున్నే వార్నింగ్ ఇప్పించాను, అయినా నీకు బుద్ధి రాలేదే. ఈసారి మావయ్య ఒక్కడే కాదు, అత్తయ్యని కూడా తీసుకొస్తాను. అప్పుడుందే నీకు పడిత పూజ. కనీసం మా ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అయినా ఈ వెధవరవట్లు మాంతావనుకున్నాను. కానీ నువ్వు ఈ జన్మకు మారవని నీ చేతిలో సిగరెట్ చూసాకే నాకు అర్థమైంది. ఇలాగే ఇక్కడే తాగితే చాలా కష్టం. ఈ త్రిపుర ఎప్పుడు ఎక్కడి నుంచి మీద పడుతుందో తెలియదు. ఎందుకైనా మంచిది మన సేఫ్ సైడ్ లో మనం ఉండాలి. ఈ బాటిల్ ఖాళీ చేసేసి ఈ మందు ఇందులో పోసాననుకో, ఒకవేళ దొరికినా ఈజీగా తప్పించుకోవచ్చు. నీకు పని పాట లేదా? ప్రతిసారి వచ్చి పట్టిస్తున్నావు. అప్రాచురాలా, ఎంత ధైర్యమే నీకు? నా ఇంట్లోనే మందు తాగుతావా? పవిత్రమైన ఇంట్లో ఇలాంటి పాడు పని చేయడానికి నీకు మనసెలా వచ్చిందే? అంటే ఈ త్రిపుర బ్రేజర్ గురించి వీళ్ళకి చెప్పేసిందా? వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. ఆహా, ఏం నంగనాచిలాగా మాట్లాడుతున్నావే. నువ్వు బీర్ తాగుతున్న విషయం మా అత్తయ్యకి మావికి తెలిసిపోయింది. చూడు, చేసిన పాపాలకు క్షమాపణ చెప్పి తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో. మీరు ఆవేశంలో ఇది మందు కాదు కూల్ డ్రింక్ అన్న నిజాన్ని మర్చిపోతున్నారు. ఏంటి అది కూల్ డ్రింకా? అవునత్తయ్య గారు, కావాలంటే మీరు చూడండి. అబద్ధం అత్తయ్య, నేను చూశానని తెలుసుకుని బాటిల్ మార్చేసినట్టుంది. మాటలు అనవసరం. అది కూల్ డ్రింకో మందో ఇప్పుడే తేలిపోవాలి. ఎలా తెలుస్తుంది? తాగితే తెలుస్తుంది. ఇటీవమ్మా. కూల్ డ్రింక్ వాసనే వస్తుందండి. కూల్ డ్రింక్ వాసన వస్తుందా? కూల్ డ్రింక్ బాటిల్లో పోస్తే కూల్ డ్రింక్ వాసనే వస్తుంది కదా అత్తయ్య గారు. ఎలా ఉంది అత్తయ్య? ఏం లేదు, కూల్ డ్రింక్ లానే ఉంది. మీరు కూడా తాగి చూడండి. కూల్ డ్రింక్ అయితే ఎందుకు గొడవ? ఆమె బాటిల్ ఆమెకి ఇచ్చేసేయ్. ఇవ్వండి ఇవ్వండి. పాపం నా ఎంగిలేం తాగుతుంది.
మిగతా అది కూడా నేనే వేసేస్తా ఏసేస్తాన్ లేనా? ఇదేంటి సడన్ గా భాష మార్చేసింది? అమ్మ దామిని, మా త్రిపుర మాటలు నమ్మి నిన్ను అనవసరంగా అనుమానించాను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అండాలు పదా. ఏ రంగా, చెయ్యి పట్టుకుంటున్నావేంటి? పిల్లలు ఏమనుకుంటారు? అండాలు